హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మీ ముందుకు రావడానికి టయోటా వెహికల్తో మీ ముందుకు వస్తున్నాను సార్. ఆ వెహికల్ వచ్చేసరికి 2015 టయోటా ఇన్నోవా వి వేరియంట్ అండి, 7 సీటర్ వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. సెకండ్ ఓనర్ వెహికల్ అండి, ఏపీ వెహికల్, ఆంధ్ర బండి. 280 తిరిగింది సార్, షోరూమ్ ట్రాక్ వెహికల్. వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీకు దాని గురించి పూర్తి వివరంగా చెప్తాను. సో ఇప్పటి వరకు మా ఛానల్ సపోర్ట్ చేస్తూ మా వీడియోలు చూస్తున్న మీ అందరికీ పేరు పైన కృతజ్ఞతలు. ఈ వెహికల్ కూడా వీడియోలోనే వెళ్తున్న నమ్మకంతో ఈ వెహికల్తో వచ్చాను సార్. మా వీడియోలు చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను. ఓకేనా సార్? ఒక్కసారి వీడియోలోకి వెళ్దామండి, రండి. హలో సార్, హాయ్. మీకు ఇందా చెప్పిన మాట ప్రకారంగా మీ ముందు తీసుకొని వచ్చాను టయోటా ఇన్నోవా 2.5 లీటర్ అండి, వి వేరియంట్. ఇది ఇందులో 7 సీటర్ వెహికల్. 2,78,000 వరకు తిరిగింది. ఇన్సూరెన్స్ అయితే ఇక్కడ నుంచి మరో 10 నెలలు ఉంటుందండి. ఈ వెహికల్కి ఫ్రంట్ 2 టైర్లు 85% బటన్తో ఉంటుంది సార్. వెనక టైర్లు వచ్చేసరికి 50% బటన్తో వస్తుంది. ఈ వెహికల్ అయితే కనుక మీరు ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే షోరూమ్ ట్రాక్ అండి, సెకండ్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ కలర్ రెడ్ కలర్ అనే ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే ఈ ఆలోచనకి ఒక మాట చెప్తాను సార్. ఈ ఇంజన్ వచ్చేసరికి మీరు ఒకసారి ఇంజన్ చూడండి, వెహికల్ బాడీ చూడండి, డ్రైవింగ్ కంఫర్ట్ చూడండి సార్. ఈ కలర్ని బట్టే ప్రైస్ అనేది ఆధారపడుతుంది. కలర్ అనేది అయితే మైండ్లో పెట్టుకోవద్దు. మీరు వెహికల్ ట్రయల్ వేయండి, ట్రయల్ వేసిన తర్వాతే మీరు నెగోషియేట్ చేయండి. ఈ వెహికల్ ప్రైస్ అయితే కనుక 9,50,000 చెప్తున్నామండి, నెగోషియబుల్ ప్రైస్. మీరు ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు చెక్ చేయాలి. ఈ ఫ్రంట్ బంపర్లో ఈ గ్రిల్ వచ్చేసరికి కొంచెం డల్ అయింది సార్. దీన్ని మనం క్లీన్ చేసుకుంటే మళ్ళీ నీట్గా షైన్ వస్తుంది. లైట్స్ బాగున్నాయి. ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు చూడొచ్చండి. 2 టైర్లు కూడా ఈ ఫ్రంట్ 2 వేసిన టైర్లు కూడా ఇంక్లూడింగ్ ఎలావీల్స్తో వస్తుందండి. 90%, 85% బటన్తో వస్తుంది. ఓకేనా సార్? మీరు ఈ బాడీ లైన్ చెక్ చేసుకోవచ్చు. ఒక చిన్న గీత తప్ప వెహికల్కి ఎటువంటి పని అనేది లేదండి. ఈ వెహికల్ మేము మా టీం ట్రయల్ వేసిన తర్వాతే మీ ముందుకు తీసుకొని వచ్చాం సార్ చూపించడానికి. అలాగే అవుట్ సైడ్ మీరు ఈ క్రోమ్ బీడింగ్ చూడొచ్చు. ఈ కంపెనీ ఫిట్మెంటే సార్ యాక్సెసరీస్. అలాగే ఇంటీరియర్ ఒక్కసారి చూద్దాం సార్. సీట్ కవర్ల దగ్గర నుంచి వెహికల్ అయితే కనుక చాలా బాగుందండి. ఈ డోర్ ప్యాడ్స్లోనే మనకి 4 డోర్స్ పవర్ విండోస్ వస్తుంది సార్. అలాగే ఈ మిర్రర్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మిర్రర్తోనే వస్తుందండి. మీరు ఇన్సైడ్ చూసుకున్నట్లయితే ఈ స్టీరింగ్ రీడింగ్ కూడా చూడొచ్చు. 2,81,387 కిలోమీటర్లు తిరిగింది సార్. వెహికల్ అయితే కనుక సెకండ్ ఓనర్ వెహికల్ అండి, షోరూమ్ ట్రాక్ మెయింటెనెన్సే. మీ వెహికల్ అంతా చెక్ చేసుకున్న తర్వాతే మీకు చూపిస్తున్నాను సార్. వెహికల్ సేఫ్టీ మెజర్మెంట్లో చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగులతో వస్తుందండి, ఏబిఎస్తో వస్తుంది సార్. కంపెనీ MP3 ప్లేయర్ వస్తుంది. స్టీరింగ్ కాలంలోనే మనకి వాల్యూమ్ కంట్రోల్స్ వస్తుంది సార్. డ్రైవర్ సీటు కూడా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ ఉన్న బండి అండి. అలాగే మీరు రేర్ చూసుకున్నట్లయితే రేర్లో సెకండ్ రో వచ్చేసరికి మనకి 2 సీటర్ వస్తుందండి. ఈ 2 సీటర్ వచ్చేసరికి ఇద్దరు కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. లెగ్ స్పేస్ చూడొచ్చండి, హెడ్ స్పేస్ చూడొచ్చు, షోల్డర్ స్పేస్ చూడొచ్చు, ఇంటీరియర్ చూడొచ్చండి. వెహికల్ అయితే కనుక చాలా నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్ అండి. ఎక్కడ యాక్సిడెంట్ అవ్వటం కానీ అటువంటి హిస్టరీ లేని వెహికల్ అని మీకు చెప్తున్నాను సార్. కావాలంటే షోరూమ్ అడ్రస్, షోరూమ్ వాళ్ళ నెంబర్లు కూడా మీకు ఇస్తాను. మీరు షోరూంలోనే ట్రాక్ చెక్ చేసుకున్న తర్వాతే ఈ వెహికల్ మీరు ప్రైస్ బార్గెన్ చేయండి అని అడుగుతున్నాను.
మీరు చూడొచ్చండి 2.5V. రేర్ ఒకసారి చూసుకున్నట్లయితే సీటింగ్ రో చూడొచ్చు మీరు. 7 మెంబర్స్ కంఫర్ట్గా జర్నీ చేసే వెహికల్ అని చెప్పొచ్చు సార్. మీ వెహికల్ నెంబర్ కూడా మీకు ఫ్యాన్సీ నెంబరే సార్, 0999. చాలా వరకు అలాంటి నెంబర్లు అప్పుడులో తీసుకోవాలంటే ఆక్షన్లోకి వెళ్ళి తీసుకున్న నెంబర్లు అండి. ఈ వెహికల్ అయితే ఫైనాన్స్లో ఏం లేదు సార్, ఫ్రీగానే ఉంది. ఇప్పుడు తీసుకునే కస్టమర్ లోన్కి వెళ్ళాలి అనుకుంటే కనుక లోన్కి వెళ్ళొచ్చు. ఈ వెహికల్ లోన్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 8-8.5 వరకు మీకు లోన్ వచ్చే అవకాశం ఉందండి. ఈ వెహికల్ మీకు 9.5 చెప్తున్నాం సార్, నెగోషియబుల్ ప్రైస్. సెకండ్ ఓనర్ వెహికల్ అండి. వెహికల్ అయితే ఎక్కడ నలగలేదు, కానీ అక్కడక్కడ చిన్న చిన్న టచ్అప్లు అయితే అయినాయి తప్ప వేరేదేం లేదు సార్. మీ వెనక 2 టైర్ల సెట్ చూసుకున్నట్లయితే మీకు 50% బటన్ కనిపిస్తుందండి. వెహికల్ అయితే కనుక విజయవాడలోనే ఉందండి. నాకు నియర్ బై ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి కాల్ చేసి రండి సార్. లొకేషన్ అడ్రస్ మీకు అప్డేట్ ఇస్తాను. మీరు ట్రయల్ వేసిన తర్వాతే వెహికల్ రేట్ బార్గెన్ చేయండి సార్. బట్ నేను చాలామంది కస్టమర్లతో మాట్లాడాను, చాలా ఒక చిన్న చిన్న అనుభవాలు చెప్తున్నాను సార్. నాకు వెహికల్ చూడకుండా ప్రైజింగ్ అడుగుతారు, వెహికల్ ట్రయల్ వేయకుండా ఇంత రేటుకి ఇస్తారా అని అడుగుతారు. వెహికల్ అసలు చూడకుండానే ఇవన్నీ మాట్లాడతారు సార్ నాకు చాలామంది కస్టమర్లు. కానీ అలా వద్దు సార్. నేననే కాదు, మీరు నాలాంటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర బండి కొనడానికి వెళ్ళినప్పుడు ముందు మేము చెప్పే మాటలు వినొద్దండి. మీ కళ్ళతో మీరు వెహికల్ చూడండి సార్. కీతో వెహికల్ స్టార్ట్ చేయండి, ఇంజన్ బీటింగ్ చూడండి, వెహికల్ ట్రయల్ వేయండి, రఫ్ రోడ్స్లో వెళ్ళండి, బాటమ్ చెక్ చేయండి. వెహికల్ అంతా మీకు A to Z మీ కళ్ళతో మీరు చూసిన తర్వాత, మీరు ట్రయల్ వేసిన తర్వాత వెహికల్ మీరు సాటిస్ఫై అయ్యారు అని మీ మనసు కనిపిస్తే అప్పుడు మీరు వెహికల్ గురించి మాట్లాడండి సార్. నేను ఈ వెహికల్ గురించే చెప్పట్లేదండి. మీరు ఏ వెహికల్ కొనడానికి వెళ్ళినా మీరు చేసే ఆ పని చేయండి సార్. మీకు సపోర్ట్గా మెకానిక్ కూడా అవసరం లేదు. మీకు అంతగా బీటింగ్లో ఏమైనా నాయిస్ తేడా వస్తే షోరూమ్కి ఫోన్ చేసి వాళ్ళకి వివరంగా చెప్పండి, వాళ్ళే మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తారు. అది మా బెజవాడ యూజ్డ్ కార్స్ వాళ్ళ చిన్న సలహా అని చెప్తున్నాను సార్. ఈ వెహికల్ అయితే మేము 9,50,000 చెప్తున్నాం సార్, నెగోషియబుల్ ప్రైస్. నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ లోన్ కూడా వస్తుందండి, 8-8.5 వరకు మీకు లోన్ వస్తుంది. ఇన్సూరెన్స్ కూడా ఉందండి, ఫుల్ ఇన్సూరెన్సే. 8 లక్షల వరకు ఐడివి వాల్యూ ఉంది. సెకండ్ ఓనర్ వెహికల్ అండి, 0999 అనే ఫ్యాన్సీ నెంబర్తో ఉంది. ఓకేనా సార్? ఇప్పుడు వరకు చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు. సో ఈ వెహికల్ కూడా మాకు ఛానల్లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాం సార్. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్. చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సార్. 2 వీలర్ జర్నీ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ హెల్మెట్ పెట్టండి సార్. కార్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టండి సార్. మేము చేసే వర్క్స్ మీకు ఇంతకుముందు చెప్పానండి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆర్టీఏ వర్క్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఆర్టీఏ పద్ధతి ప్రకారంగా ఈ ప్రగతి అనే సైట్ కంప్లీట్గా ఆపేశారండి. మీరు 2010 బండి అంతకుముందు మోడల్ బండి అయినా సరే వాహన్ అనే సైట్ ఇచ్చారు. ఈ వాహన్ అనే సైటు చిన్న టైం తీసుకునే సైట్ సార్. ఆ పని కూడా మేము చేసే అవకాశం ఉంది, నేమ్ ట్రాన్స్ఫర్స్. అలాగే మీరు వాడుతున్న వెహికల్ మేము ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉందండి. మీరు అడిగిన రేటుకి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయిపోతే ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు అయితే మేము మీకు అప్డేట్ ఇవ్వగలం సార్. ఓకేనా సార్? మరో వెహికల్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్.